ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వాక్య కూడికకు చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ రాత్రి కాలము వాక్య కూడికలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలకు, తోటి దైవ సేవకులకు, పరిశుద్ధులకు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము దేవుని గ్రంథములో నుండి ఆదికాండము 46వ అధ్యాయము. ఆదికాండము 46వ అధ్యాయము 28వ వచనము, అలాగే 47వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా 47వ అధ్యాయము 4వ వచనం, మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలము ఉండుటకు వచ్చితివి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘమును ప్రేమించి నేటి వరకు మీ కృపలో భద్రపరిచి సంఘమును మీ చిత్త ప్రకారముగా నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఈ రాత్రి కాలము మీ సన్నిధికి మేము చేరి వచ్చి ఉండగా మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మీ మాటల ద్వారా మాకు ప్రోత్సాహము, పురికొల్పు, ఆదరణ, దిద్దుబాటు మీరు దయచేయమని, నిలువబడిన బలహీనుని కనికరించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఆదికాండము 46వ అధ్యాయము 28వ వచనము, అలాగే 47వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాము. ఆదికాండము 46వ అధ్యాయములో 34 వచనములు ఉన్నవి. ఈ 46వ అధ్యాయమును 2 భాగాలుగా మనము చేసుకొనవచ్చు. 1 నుండి 27 వచనముల వరకు ఒక భాగము,
28 నుండి 34 వరకు ఒక భాగము. 1 నుండి 27 వచనాలలో యాకోబు కుటుంబము ఐగుప్తుకు ప్రయాణము. 1 నుండి 27 వచనాలలో యాకోబు కుటుంబము ఐగుప్తుకు ప్రయాణము. జేకబ్స్ జర్నీ టు ఈజిప్ట్. 2వ భాగము 28వ వచనము నుండి 34 వరకు యాకోబు కుటుంబము గోషెనులో స్థిరపడుట. యాకోబు కుటుంబము గోషెనులో స్థిరపడుట. మొదటి 27 వచనాలలో యాకోబు యొక్క కుటుంబము ఐగుప్తుకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఈ ప్రయాణములో యాకోబు యొక్క కుటుంబము కనాను దేశము నుండి వారు ఐగుప్తు దేశమునకు వచ్చుట కొరకు ఐగుప్తు దేశములో యోసేపు సిద్ధపరిచిన ఆ స్థలములో వారు ఉండుట కొరకై ఐగుప్తు దేశములో ఉన్న యాకోబు కుమారుడైన యోసేపు కనాను దేశములో ఉన్న యాకోబు యొక్క కుటుంబమును తీసుకొని వచ్చుట కొరకై యోసేపు ఐగుప్తు దేశములో నుండి బండ్లు పంపించాడు. వాస్తవానికి యోసేపు ఇక లేడు అని స్టేట్మెంటు ప్రారంభములో ఇచ్చారు. యోసేపు ఇక లేడు అని ప్రారంభములో స్టేట్మెంటు ఇచ్చారు. కానీ కనాను దేశములో కరువు వచ్చినందున యాకోబు యొక్క కుటుంబీకులు ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు యోసేపును చూచి యోసేపుతో పరిచయము పెంచుకొని యోసేపుతో కలిగి ఉన్న సహవాసమును బట్టి యోసేపు యాకోబు యొక్క కుటుంబానికి ఇచ్చిన అభయమును బట్టి ఇప్పుడు యాకోబు కుమారులు తండ్రితో ఏమంటున్నారు? నీ కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. నీ కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని కుమారులు తండ్రితో ఆ మాట చెప్పగానే యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లెను. ఇక ఇంతే చాలు అనుకున్నాడు. ఇప్పుడు యోసేపు పంపిన బండ్లను చూచి యాకోబులో ఉన్న ఉత్సాహము, యాకోబులో ఉన్న ఆరాటము ఇంత అంత కాదు. ఎప్పుడెప్పుడు నా కుమారుడైన యోసేపు నేను చూడాలి, నేను మాట్లాడాలి, నేను పలకరించాలి, నేను ఎప్పుడు ఆయన ముఖాన్ని నేను చూడాలి, ఆరాటంతో ఉన్నాడు. ప్రియులారా, యోసేపు యాకోబునొద్దకు బండ్లు పంపించాడు. ఎందుకు? ఒక ప్రత్యేకమైన స్థలములో వారు ఉండుట కొరకై, ఒక ప్రత్యేకమైన స్థలములో వారు నివాసము చేయుట కొరకై యోసేపు వారి యొద్దకు బండ్లు పంపించాడు. వారు బండ్ల మీద ప్రయాణమై వస్తూ ఉన్నారు. యోసేపును కలుసుకున్నారు. యాకోబు ఎంతగానో ఆదరించబడెను. అయితే ప్రియులారా, తదుపరి యాకోబు యొక్క కుటుంబము
ఐగుప్తు దేశము నుండి వారు తిరిగి కనాను దేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయారు. వారికున్న గురి కనాను దేశము, వారికున్న గురి పాలు తేనెలు ప్రవహించే దేశము, వారికున్న గురి దేవుడు వాగ్దానము చేసిన దేశము, వారికున్న గురి దేవుడు వాగ్దానము చేసిన దేశమును స్వతంత్రించుకొనుట. అయితే యాకోబు యొక్క కుటుంబము ఐగుప్తు దేశములో వారు కొంతకాలము ఉన్నారు. తిరిగి మరలా వారు కనాను దేశమునకు ప్రయాణమై వెళ్ళారు. ఇక్కడ మన గురి పరలోకమందున్న కనాను, మన గురి పరలోకమందున్న కనాను. అక్కడికి మనం ప్రయాణము చేస్తూ ఉన్నాము. ఆ ప్రయాణానికంటే ముందుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలమే స్థానిక సంఘము. మన గురి, మన నిరీక్షణ, మనము చేరుకొనవలసిన స్థలము పరలోకమే కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది, అక్కడ నుండి వచ్చు రక్షకుని నిమిత్తం మనము కనిపెట్టుకొని ఉన్నాము. మనలను తీసుకొని వెళ్ళుట కొరకై ఆయన మన కొరకై మేఘములు పంపుతున్నాడు కదా. ఎంత ప్రత్యేకమైన వాహనము! మేఘ మండలము మీద మనము కొనిపోబడుట, రెప్పపాటులో మనము కొనిపోబడుట. ఎక్కడికి? పరలోకమునకు, మహిమలోనికి, ఉన్నతమైన స్థలములోనికి, శాశ్వతమైన స్థలములోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందుకే అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాముకు ఉన్న నిరీక్షణ, అబ్రహాములో ఉన్న గురి, అబ్రహాములో ఉన్న విశ్వాసము, అబ్రహాములో ఉన్న నిరీక్షణ ఏమిటి అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉన్నాడు. ఆ పట్టణమే పరలోక సంబంధమైన పట్టణము. ఆ పట్టణములో మహిమ ఉన్నది, ఆ పట్టణములో ఆరాధన ఉన్నది, ఆ పట్టణములో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, ఆ పట్టణములో పరిశుద్ధులు ఉన్నారు, ఆ పట్టణములో ఏర్పరచబడిన భక్తులు ఉన్నారు. ఆ స్థలములో మనము కలిసి సహవాసము చేయుట ఎంత ఆనందకరమైన విషయము! చాలాసార్లు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనము మన ప్రభు మన కొరకై సిద్ధపరిచిన ఆ పరలోకమును, ఆ ప్రభు ద్వారా మనకివ్వబడిన శ్రేష్టమైన వాటిని మనము చాలా తక్కువగా భావిస్తాము.
చాలా చులకనగా భావిస్తాము. కానీ ప్రియులారా, దేవుడు మనకిచ్చే ప్రతిది కూడా శ్రేష్టమైన ఈవి, శ్రేష్టమైన ఈవి కాదంటారా? రక్షణ శ్రేష్టమైనది, నిత్య జీవము శ్రేష్టమైనది, నిరీక్షణ శ్రేష్టమైనది, పరలోకము శ్రేష్టమైనది, పరలోక సంబంధమైన స్వాస్థ్యము శ్రేష్టమైనది. అందుకే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో మృతులలో నుండి లేపబడిన క్రీస్తు వలన కలిగిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమునకు మనలను హక్కుదారులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! రెండవదిగా 28వ వచనము నుండి 34 వరకు చూచినప్పుడు యాకోబు యొక్క కుటుంబము గోషెనులో స్థిరపడుట. యోసేపు యాకోబు యొక్క కుటుంబాన్ని ప్రేమించి వారి కొరకై ఒక మంచి స్థలమును సిద్ధపరిచాడు. వారి కొరకై ఒక మంచి స్థలమును సిద్ధపరిచాడు. ఆ స్థలమే గోషెను స్థలము. గోషెను దేశము అది ప్రత్యేకమైన స్థలము. గోషెను దేశము అది భద్రతను ఇచ్చే దేశము. గోషెను దేశము దేవుని యొక్క వెలుగు నిలిచిన స్థలము. గోషెను దేశము బలాభివృద్ధి పొందే స్థలము. బయట మరణ ఘోష వినబడుతుంది, కానీ గోషెను దేశములో క్షేమము ఉన్నది, భద్రత ఉన్నది, నెమ్మది ఉన్నది, ఆనందము ఉన్నది, సంతోషము ఉన్నది. అది దేవుడు యోసేపు ద్వారా యాకోబు యొక్క కుటుంబానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలము. భూలోకములు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు తన జీవితములు, ఆత్మీయ జీవితములు ఆనందించును, ఆత్మీయ జీవితములు ఎదుగును, ఆత్మీయ జీవితములు క్షేమం పొందును. మాత్రమే కాకుండా ప్రభు కొరకు సిద్ధపరచబడుట, ప్రభు కొరకు సిద్ధపరచబడుట. ఎక్కడ? సంఘములోనే. సంఘమును విడిచి ఆయా స్థలాలకు విడివిడిగా తిరిగేవారు కూడా కొందరున్నారు. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసికి సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, 47వ అధ్యాయము ఆదికాండము 47వ అధ్యాయము 4వ వచనములో, మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనక ఈ దేశములో కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. ఎంతకాలము? కొంతకాలము.
ఈ కొంతకాలములోనే ఐగుప్తీయుల క్రింద ఇశ్రాయేలీయులు నలిగిపోయారు. ఐగుప్తీయుల క్రింద ఇశ్రాయేలీయులు నలిగిపోయారు. కుటుంబాలు ఎంతో నలిగిపోయాయి కదా. వారి ప్రాణము సొమ్మసిల్లెను. కఠినమైన సేవ వారు చేశారు. భారమైన బరువులు వారు మోశారు. వారు ఎంతగానో నలుగుతూ ఉండగా, ఆ నలుగుతూ ఉన్నప్పుడే వారు దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చారు. ఉదాహరణకు, బస్సులో మనం వెళుతూ ఉన్నప్పుడు మనము సీటులో కూర్చున్నాము. ప్రక్కన కొంచెం ఖాళీగా ఉంది. మన ప్రక్కన నిలబడిన వారు ఏమంటారు? అమ్మా, కొంచెము జరుగు, నేను కూర్చుంటానంటారు. కొంచెము జరుగు, నేను కూర్చుంటానంటే అసలు ఆ వ్యక్తి కూర్చోవడానికే స్థలము లేదు. కానీ ఎలాగోలాగో ఒప్పించి కూర్చున్న తరువాత ఏం చేస్తారు? జరుగమ్మా, జరుగు అంటే స్థలమునిచ్చిన వ్యక్తిని జరిపి స్థలముని ఏం చేస్తారు? వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు స్థలమునిచ్చిన వాడే ఇబ్బందులు పడాలా. అయితే ప్రియులారా, మనము కొంతకాలమే అంటున్నాం, కానీ దాదాపు వారు 430 సంవత్సరాలు వారు గోషెను దేశంలో ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించరి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు దాసులుగా ఉండి వారి యొక్క ప్రాణములు విసిగిపోయాను. వారి ప్రాణములు విసిగిపోయాను. అయినను దేవుడు నిర్ణయించిన కాలమును బట్టి వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో బానిసత్వము క్రింద వారు ఆ దాసత్వము కలిగి సేవ చేస్తూ ఉంటుండగా దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు ఏదైనా కానీ ఆయన ముందుగా ఎరిగినవాడు, ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు, ఆయన కాలములో ఎరిగినవాడు, ఆయన ప్రదేశములో ఎరిగినవాడు, ఆయన స్థలాలు ఎరిగినవాడు. ఈ 430 సంవత్సరాలు వీరు ఐగుప్తు దేశములో ఉండిన తరువాత వారిని దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు ఏం చేయాలి? తన వాకువు చేత తీర్పులు తీర్చాలి. భయంకరమైన 10 తెగుళ్ళు ఐగుప్తు దేశములో దేవుడు కలుగ చేసెను. అంటే దేవుడు తన యొక్క శక్తిని, తన వాకువును,
తన సామర్థ్యమును ఐగుప్తు దేశములో ఆయన చూపించట కొరకై ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఉన్నారు. ప్రియులారా, నీ జీవితములో నా జీవితములో, నీ కుటుంబములో నా కుటుంబములో దేవుడు ఒక్కొక్కరి పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు ముఖ్యము, ఆయన ఆలోచనలు ముఖ్యము, ఆయన నడిపింపు ముఖ్యము. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితములో కానీ ఒక కుటుంబములో కానీ దేవుడు పలు రకాలుగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించువాడు. ఎందుకంటే సాక్షార్థముగా ఆ ప్రభువును గూర్చి జ్ఞాపకము చేయుట కొరకై. గమనించండి, ఈ 5 కాండములలో కానీ, రాజుల యొక్క చరిత్రలో కానీ, కీర్తనల గ్రంథములో కానీ దేవుడు పలుమార్లు జ్ఞాపకము చేసిన విషయం ఏమిటి అంటే, నేను మిమ్మును విమోచించాను. ఎక్కడ నుండి? ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును విమోచించాను. ఇనుప కొలిమిలో నుండి నేను మిమ్మును విమోచించాను. దాసుల యొక్క గృహములో నుండి నేను మిమ్మును విమోచించాను. ఒక మాట చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులు మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిన నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగు చేయుట వలన నీవు ఈ దినమందు ఉన్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. ప్రియులారా, ప్రార్థనలో కూడా ఎక్కడి ప్రస్తావన వస్తుంది? ఐగుప్తు దేశములో జరిగిన ప్రస్తావన. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుని కార్యములు ఎంత ఆశ్చర్యకరములు, వారి యొక్క జీవితాలలో గుర్తుండిపోయే విధముగా దేవుడు కార్యాలు చేశాడు. ప్రియులారా, వారు కొంతకాలము వారు ఉన్నారు. మనము కూడా ఆ సంఘములో మనము కొంతకాలము ఉండవలెను. ఒక మాట ఆ జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 21వ వచనం చూడండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఇక్కడ గమనించాలి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనములో
అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం ఎరిగిన వారమే. 4 రకముల నేలలు. ఒకటి, త్రోవ ప్రక్కన ఉన్న నేల. రెండవది రాతి నేల. మూడవది ముండ్ల పొదలు కలిగిన నేల. నాలుగవది మంచి నేల. అయితే ఒక్కొక్క స్థలములో పడిన దానికి దాని భావము ప్రభు ఆ శిష్యులకు వివరించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ రాతి నేలకు వచ్చేసరికి రాతి నేలను విత్తబడిన వాడు ఎలాగున్నాడు? వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. వాక్యమును విని వెంటనే దానిని సంతోషముతో అంగీకరించువాడు. కానీ ఈ విత్తనము రాతి నేల మీద పడినది. దాని వేరు ఎక్కడ ఉంది? దాని వేరు పైననే ఉంది. రాతిని చీల్చుకొని లోపలికి క్రింది భాగమునకు వస్తే ఆ వ్యక్తి ప్రభు కొరకు నిలుస్తాడు. చాలాసార్లు చాలామంది జీవితాలలో వాక్యము వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా ఆసక్తిగా వింటారు. వాక్యం అందించే వ్యక్తి తన యొక్క యాటిట్యూడ్ను, ఆయన చెయ్యులు ఎలా ఊపుతున్నాడు, ఆయన ఎలా తిరుగుతున్నాడు, ఆయన ఏమి బోధిస్తున్నాడు, ఎటువంటి మాటలు ఇస్తున్నాడు, వాటి మీదనే ఫోకస్ పెడతారు. పెట్టి ఆ సమయానికి కొంత తృప్తి చెందుతారు. కానీ తర్వాత వారి యొక్క జీవితాలలో తాత్కాలికమైన సంతోషమే అనుభవిస్తారు. కానీ వారి జీవితాలలో ఆ వాక్యము ద్వారా ప్రభువు నాతో ఏమి మాట్లాడి ఉన్నాడు, ప్రభువు నాకు ఏమి బోధిస్తూ ఉన్నాడు, ప్రభువు నాకు ఏమి నేర్పుతూ ఉన్నాడు, నేను ప్రభువు యొద్ద నుండి ఏమి నేర్చుకోవాలి, ఏమి సరిచేసుకోవాలి, ఏమి క్రమపరుచుకోవాలి, దాని మీద దృష్టి తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే వాక్యం అందించే వ్యక్తి మానవుడే, కానీ బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. బోధించే వ్యక్తిని బట్టి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరమును మనకు అందిస్తూ ఉండగా ఆయన మాటకు లోబడి విధేయత చూపినప్పుడు మన యొక్క వేరు, మన ఆత్మీయ జీవితము లోపలికి దిగుతుంది. తాత్కాలికమైన సంతోషము కాదు. ఈనాడు బోధలు చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలను సరికాని మార్గములోనికి పంపిస్తున్నాను. వారి యొక్క ప్రవర్తన, వారి యాటిట్యూడు, వారు చేస్తున్న వినోదము, వారు చేస్తున్న అల్లరి, వారిని బట్టి దేవుని ప్రజలు సరికాని మార్గములోనికి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితాలలో ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాట లోపలికి దిగాలి. అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచాడు. అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వాక్యము విని సంతోషముతో విని వెళ్ళిపోతున్నాము. కానీ ప్రార్థనా జీవితములో, వాక్య పఠనములో, పరిచర్యలో, సహవాసములో, ఆత్మీయతలో వెనకబడిపోవుట, ఇటువంటి వారిని సాతానుడు ఏం చేస్తాడు? క్యాచ్ చేస్తాడు.
శ్రమలు రాగానే, కష్టములు రాగానే, ఇబ్బందులు రాగానే, హింసలు రాగానే వాక్యము నుండి తొలగిపోవుట, సహవాసము నుండి తొలగిపోవుట, ప్రార్థనకు దూరమవుట, వాక్యమునకు దూరమవుట, తాత్కాలికముగా ముఖ దర్శనము చేసుకొనుట. అది కాదు ప్రియులారా, మన జీవితం పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయములో ఈ కొంతకాలములో సంఘములో మనం ఎలా ఉండాలి? 2వ అధ్యాయం 5వ వచనములో, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ పత్రిక వ్రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడు? పౌలు చెరసాలలో ఉన్నాడు. మొదటిసారి రోమా పట్టణానికి చెరసాలకు వెళ్ళినప్పుడు 4 పత్రికలు వ్రాసాడు. ఏమిటి ఆ 4 పత్రికలు? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక మరియు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ కొలస్సై పత్రిక వ్రాసేటప్పుడు కొలస్సై పట్టణములో ఏర్పడిన సంఘములో చేర్చబడిన పరిశుద్ధులను గూర్చి ఎపఫ్రా ద్వారా పౌలుకు వర్తమానము అందింది. ఏమిటి ఆ వర్తమానము అంటే, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను చూచి ఆనందించుచున్నాను. పౌలు రోమా పట్టణములో చెరసాలలో ఉన్నాడు. కొలస్సై పట్టణములో పరిశుద్ధులు ఉన్నారు, సంఘము ఉన్నది. ఆ సంఘములో వారిని రక్షణలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించిన పౌలు వారి మధ్య లేకపోయినా, వారి ఎదుట లేకపోయినా వారు ఎలాగున్నారు? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. పౌలు ఉన్నప్పుడు ఒక రీతిగా, పౌలు లేనప్పుడు ఒక రీతిగా వారు ప్రవర్తించిన వారు కారు. గలతీ పత్రికలో చూస్తే పేతురు పౌలు ఉన్నప్పుడు ఒక రీతిగా, పౌలు లేనప్పుడు ఒక రీతిగా ప్రవర్తించిన వాడు. అలాగూ ప్రవర్తించడం వలన దానిని ఏమంటారు? నటన జీవితము. మనలను మనము కనపరుచుకోవలసింది మన ఎదుట ఉన్న పెద్దలకు కాదు, మన ఎదుట ఉన్న పరిచారకులకు కాదు, మన ఎదుట ఉన్న దైవ సేవకులకు కాదు. మనము దేవునికి కనపరుచుకోవాలి. పెద్దలు ఉన్నా లేకపోయినా, పరిచారకులు ఉన్నా లేకపోయినా, దైవ సేవకులు ఉన్నా లేకపోయినా, నేను దేవుని మందిరములో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడని ఆ జ్ఞానము కలిగి సంఘములో ప్రవర్తించుట అది ఎంతో ఉత్తమమైనది. అది దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన, అది దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన. మనము లెక్క చెప్పవలసింది మనుషులకు కాదు కదా. శిష్యులు అన్నారు, ఏమన్నారు? మేము లోబడవలసింది మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలెను.
ఆయనను మేము ఘనపరచాలి. కొలొస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధులు, వారిలో యోగ్యమైన ప్రవర్తన ఉన్నది. యోగ్యమైన ప్రవర్తనను చూచి పౌలు ఎంతగానో ఆనందించుతూ ఉన్నాడు. వాస్తవానికి చెరసాలలో ఉన్నప్పుడు ఎంతో దుఃఖము ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. కానీ సంఘముల ద్వారా వస్తున్న క్షేమ సమాచారము చూచినప్పుడు ఆ దుఃఖములు, ఆ బాధలు, వేదనలు లెక్కలోనికి రావు. రెండవదిగా వారి విశ్వాసం ఎలాగుంది? మీ యోగ్య ప్రవర్తనను, మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. రక్షించినది ప్రభువే, ప్రాణం పెట్టినది ప్రభువే, విమోచించినది ప్రభువే, విశ్వాసమును పుట్టింప చేసినది ప్రభువే, విశ్వాసమును కాపాడవలసినది ప్రభువే. మన విశ్వాసమును మనము కాపాడుకొనవలెను. విశ్వాసములో బలహీనమవుతున్నామా? విశ్వాసములో లోపము ఉన్నదా? విశ్వాసములో వెనకబడిపోతున్నామా? విశ్వాసములో చల్లారిపోతున్నామా? విశ్వాసములో వెనకబడిపోయామా? పౌలు తెసలోనిక పట్టణములో ఉన్న పరిస్థితిని చూచినప్పుడు తిమోతి పౌలు యొద్దకు ఏం తెచ్చాడు? సమాచారము తెచ్చాడు. చూడండి, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలలో, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఏ లోపమండి? విశ్వాస లోపము. రక్షించబడిన వారే, సంఘములో చేర్చబడిన వారే, ఆరాధించుచున్న వారే, వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి నిరీక్షణ ఇతర స్థలాలకు మారు మ్రోగుతూ ఉన్నది. అయితే వారిలో విశ్వాస లోపము కనబడినప్పుడు పౌలుతో పాటు ఉన్నవారు ఏం చేస్తున్నారు? వారి విశ్వాస లోపము తీర్చబడినట్లు రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకున్నారు. ప్రియులారా, మన జీవిత యాత్రలో మనము మన యొక్క విశ్వాస విషయమై పరిశీలన చేసుకోవాలి. నా విశ్వాసం ప్రభువులో స్థిరముగా ఉన్నదా? నా విశ్వాసము ప్రభువు ఎదుట యోగ్యముగా ఉన్నదా? నా విశ్వాసమును చూచి నా ప్రభువు ఆనందించుచున్నాడా? మనలను మనము పరీక్ష చేసుకొనవలెను. ఈ కొంతకాలములో సంఘములో మన జీవిత యాత్రలో మనం విశ్వాస విషయమై బలమును పొందుతూ, విశ్వాసములో స్థిరపడుతూ, విశ్వాసమునకు కర్త అయిన ప్రభువు కొరకు కనిపెట్టుకొనుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.